ఆదివారం పనికెళ్తున్నావా? లేదా దేవుని మందిరాన్ని విడిచి రక్షణ పొందిన నీవు, దేవుని యొక్క శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందాల్సిన నీవు ఆదివారం పని కొరకు పరిగెత్తున్నావా? అయితే నువ్వు ప్రమాదంలో ఉన్నట్టే. ఒక్కసారి వాక్యాన్ని విందాం రండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. చూడండి, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోవాలంట. ఎలా జ్ఞాపకం ఉంచుకోవాలి? 6 దినములు నువ్వు కష్టపడి 7వ రోజు దేవుని సన్నిధిలో నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. యేసయ్య 6 దినములు మరి అన్నిటిని సృష్టించి 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. బ్రదర్స్ సిస్టర్స్ గమనించండి, 6 దినములు కష్టపడి పని చేసుకో, రాత్రి పగలు పని చేసుకో. కానీ నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతం ఉన్నా, ఎలా ఉన్నా సరే విశ్రాంతి దినం మాత్రం నువ్వు తప్పకుండా అందులో దేవుణ్ణి ఆరాధించడం, దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, ఆయన నామాన్ని గణపరిచే వ్యక్తురాలుగా నువ్వు ఉండాలి. విశ్రాంతి దినం రోజు రక్షింపబడ్డ నీవు ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ రాయబడి చూడండి, 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చెయ్యవలెను. వాక్యంలో స్పష్టంగా రాయబడింది, 6 దినములు నీవు కష్టపడు, నీ చెమట కార్చి ఎంత వెట్టి చాకరీ చేస్తావో చెయ్యి. 6 దినములు కష్టపడి నువ్వు పని చేయి, 7వ రోజు విశ్రాంతి తీసుకో అంటున్నాడు ప్రభు ఇక్కడ. చూడండి ఎంత చక్కగా ఏ లేఖనం ఉంది. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతా చేయవలెను, 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఎవరికో తెలుసా? నీ దేవుడైన యెహోవాకు అది విశ్రాంతి దినమని వాక్యం రాయబడతా ఉంటే, వాక్యం విని కూడా నువ్వు పని కోసం పరిగెత్తా ఉన్నావు, లేదా చుట్టాల కోసం, ఫంక్షన్స్ కోసం, లేదా రకరకాల వాటి కోసము మందిరాన్ని నిర్లక్ష్య పెట్టే జనంగాన్ని మన కళ్ళతో చాలామందిని చూస్తూ ఉన్నాం. బ్రదర్ ఏమైంది మందిరం రాలేదు, సిస్టర్ ఏమైంది మందిరం రాలేదు, అది చిన్న ఫంక్షన్ ఉండే అందుకే వెళ్ళాను బ్రదర్, కొంచెం పని ఉండే బ్రదర్ అందుకే రాలేకపోయానని సాకులు చెప్తా ఉంటాండి. బ్రదర్ సిస్టర్స్, వాక్యం చెప్తా ఉంది, 6 రోజులు కష్టపడి నీ చెమట కార్చి పని చేయి, 7వ రోజు దేవుని సన్నిధిలో గడిపితే అది నీకు దీవెనకారము, అది నీకు ఆశీర్వాదకరము, అది నీకు లాభాన్ని తీసుకొచ్చి పెడుతుంది, లేదా నీ కుటుంబాన్ని దేవుడు కాచి కాపాడుతాడండి. 6 దినాలు కష్టపడి 7వ రోజు దేవుని సన్నిధిలో గడిపినట్లయితే ఆ విశ్రాంతి దినం, ఆ ఒక్క దినం దేవునికి ఇచ్చేదా, దేవునిలో నువ్వు గడుపుతూ ప్రభా వారమంతా కష్టం చేసుకోవడానికి శక్తిని ఇచ్చావు, నాకు బలం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు ప్రభా, కనుక నేను ఈరోజు నీ సన్నిధిలో నేను గడుపుతూ ప్రభు అని ఆ దినం ఆయన కేటాయించాలి. చూడండి ఇక్కడ రాయబడి ఉంది, విశ్రాంతి దినం దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో నున్న పరదేశి అయినను ఏ పని కూడా చేయకూడదు. 6 దినముల్లో యెహోవా ఆకాశము, భూమి, సముద్రం వాటిలో ఉన్న సమస్తమును సృజించి 7వ దినమందు విశ్రమించను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను.